అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మొన్న నైట్ 1:30 ప్రాంతంలో అల్లు రామలింగయ్య గారి సతీమణి అనుకోకుండా చనిపోవటం వల్ల అల్లు అర్జున్ గారి కుటుంబంలో చాలా పెద్ద విషాదమే జరిగిందండి. అనుకోకుండా ఆ విషాదం జరగటం వల్ల అల్లు అర్జున్ గారి నానమ్మ దాదాపు 94 సంవత్సరాల వయసు. అలా జరగటం వల్ల బొంబాయిలో షూటింగ్ జరుగుతుందట. అది ఆఫ్ చేసుకొని వెంటనే హుటాహుటిన అల్లు అర్జున్ గారు వచ్చేసారు. అలాగే రామ్ చరణ్ తేజ గారు కూడా. సరే, ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగే అంత్యక్రియ కార్యక్రమాలకు చిరంజీవి గారి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు అనేది చిరంజీవి గారి దగ్గరుండి చూసుకున్నారు. చూసుకుందే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి, అల్లు అర్జున్ గారికి, అల్లు అరవింద్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం కూడా ధైర్యం చెప్పుకుంటూ ఆయన అన్ని నడిపించిండు. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ గారి కుటుంబంలో వాళ్ళ నానమ్మ చనిపోవటం వల్ల ఇక్కడ అంత్యక్రియ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అందుకోలేకపోయారండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వైజాగ్లో అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందన్నమాట. అంటే దాదాపు కొన్ని లక్షల మంది కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, ఇట్లాగే అభిమానులు చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి కబురు వెళ్ళింది. ఆయన కూడా బాధపడ్డాడు. మరి ఇక్కడ ఇంత భారీ ఎత్తు బహిరంగ సభ జరిగేటప్పుడు రావటం వాస్తవంగా అయితే కరెక్ట్ కాదు. అయితే నేనేం చేశానంటే అక్కడ జరిగే కార్యక్రమం ఎలా జరుగుతుందని చెప్పేసి ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్లు చదివిన తర్వాత కొన్ని కామెంట్లు ఎలా ఉన్నాయంటే, ఏం పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అల్లు ఫ్యామిలీ అంటే కోపం తగ్గలేదా? అక్కడ వాళ్ళ కుటుంబంలో విషాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్లో ఉండటం ఏంటి, ఈ భారీ బహిరంగ సభ చేసుకోవటం ఏంటి, కనీసం ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి ఓదార్చలేడా అని చెప్పేసి నాకు కొన్ని కామెంట్లు కానొచ్చాయి. నాకేమనిపించిందంటే, అరే ఈ సమయంలో కూడా ఇంకా ఈ ఫ్యామిలీల మీద, అల్లు ఫ్యామిలీ మీద కావచ్చు, లేకపోతే మెగా ఫ్యామిలీల మీద కావచ్చు, ఈ ఏడుపు ఎందుకురా అని చెప్పేసి నాకు అనిపించిందండి. ఆ కుటుంబంలో విషాదం జరుగుతూ ఉంటే అక్కడ చిరంజీవి గారి దగ్గరుండి చూసుకుంటున్నారు. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వాళ్ళ కుటుంబంలో విషాదం అంటే వాళ్ళ నానమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ చిరంజీవి గారు వాదారుస్తూ, చిరంజీవి గారే కాకుండా ఇటు రామ్ చరణ్ గారు కూడా వాళ్ళందరం వాదారుస్తూ దగ్గరుండి ఆ కార్యక్రమాలు మొత్తం చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే ఆ మీటింగ్కి ఆయనే మెయిన్ ఉండాలి. అన్ని లక్షలాది మంది ప్రజలు ఎందుకు వచ్చారు? కేవలం అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అన్ని లక్షలాది మంది వచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారు లేకుండా వేరే వాళ్ళు ఏమైనా ఉంటే లక్షలాది మంది జనాలు వస్తారా? సరే, ఇసంటి కామెంట్ పెట్టే వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబాల పైన, మెగా కుటుంబాలే కావచ్చు, అల్లు వారి కుటుంబాలే కావచ్చు, వాళ్ళ కుటుంబాల పైన విషప్రచారం చేసి కొంతమంది ఈ విధంగా కామెంట్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నా, గతంలో పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి, ఆ అబ్బాయి మీద కూడా అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అతను ఎక్కడుండో పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో పర్యటిస్తుండు. గిరిజన ప్రాంతంలో పర్యటించేటప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి అక్కడ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కానీ వెంటనే వెళ్ళలేకపోయిండు. ఎందుకంటే ఆ గిరిజన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు తిరగాలి, కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి అవి చెయ్యాలి, గిరిజనులకు ఏం చెప్పాలో మొత్తం చెప్పాలి, వాళ్ళకి ఎక్కడెక్కడైతే రోడ్లు, ఈ డ్రైనేజీలు ఇవన్నీ అయితే రావాలో వాళ్ళకి ఆ శంకుస్థాపన కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిన తర్వాతే వెళ్ళాలి. అయినా కానీ అతను ఏం చేసిండు, వెంటనే వెళ్ళకుండా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి చేసుకొని అప్పుడు అతను కొడుకు దగ్గరికి వెళ్ళిండు అనమాట. కొడుకు దగ్గరికి వెళ్ళి బాగోగు చూసుకొని అప్పుడు వచ్చిండు. సరే, దాని మీద చాలామంది స్పందించారు. మన జగన్ గారు కూడా మంచిగా స్పందించిండు. ఆ అబ్బాయి తొందరగా కోలుకోవాలని చెప్పి జగన్ గారు స్పందించిండు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే స్పందించారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా మొత్తం కూడా స్పందించారు. సరే, దీనిపైన కూడా విష ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని విషయం. సరే, ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి నిన్నెళ్ళి ఆ కుటుంబ సభ్యులను మొత్తం కూడా కలిసి అల్లు అర్జున్ గారిని వాదార్చిండు, అలాగే మన అల్లు అరవింద్ గారిని వాదార్చిండు. ఆ కుటుంబ సభ్యులతో మొత్తం కూడా కూర్చొని మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చిండు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు?
కొన్ని సమయంలో అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఎల్లలేని పరిస్థితి ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలా. అంతేగాని ఇదిగో ఛాన్స్ దొరికిందన్న ఉద్దేశంతోని మళ్ళీ వాళ్ళ కుటుంబాల పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే ఇంతకుముందు ఈ 2 కుటుంబాలు కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 కుటుంబాల ఫ్యాన్స్ అంటే ఇటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళు ఎప్పుడైతే ఈ గొడవలు ఈ ఇబ్బందులు వచ్చినాయో అప్పటి నుంచి ఈ 2 కుటుంబాల ఫ్యాన్స్ ఇడిపోయి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్ పెట్టుకుంటున్నారు. లేకపోతే ఏదన్నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇటు మెగా కుటుంబం నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా, ఇటు అల్లు కుటుంబం నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా కానీ నా హీరో గొప్ప, నా హీరో తోపు, నా హీరో తురుము అని చెప్పేసి వీళ్ళు కూడా అట్లాగే గొడవలు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా ట్విట్టర్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటూ చిలికి గాలివానలాగా తయారైపోతుంది. ఇది ఎప్పటికైనా కానీ ఆగాలి, ఈ 2 కుటుంబాలు కలవాలి అని నేను కొన్ని వీడియోలు చేశా. కానీ నేనేమనుకున్నానంటే వాస్తవంగా ఏదన్నా మంచి శుభకార్యం, ఏదన్నా మంచి కార్యక్రమం వచ్చిన తర్వాత ఈ 2 కుటుంబాలు ఏకమయ్యి మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉంటే సరదాగా ఉన్నప్పుడే మళ్ళీ ఈ ఫ్యాన్స్ ఈ 2 కుటుంబాల ఫ్యాన్స్ కూడా కలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఈ విధంగా అల్లు అర్జున్ గారి నానమ్మ అల్లు అరవింద్ గారికి తల్లి ఆమె మరణించిన తర్వాత కలుసుకుంటానని చెప్పేసి నేను అనుకోలేదు. సరే అసలు కలుసుకోవడం ఏంటండి నాకు తెలియగడుతున్నా. వీళ్ళందరూ కూడా ఈ 2 కుటుంబాలకు కూడా ఎప్పుడు కూడా ఒకటే. మీరు నేనే వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేనేమనన్నా, అల్లు అర్జున్ గారిని నేనేమనన్నా, చిరంజీవి గారిని నేనేమనన్నా, రామ్ చరణ్ తేజ గారిని నేనేమనన్నా కానీ నేను వేరు, అలాగే మీరు కూడా వేరు. అసలు మనం ఎందుకు అనాలి వాళ్ళని? వాళ్ళు ఒకటే. వాళ్ళకేమైనా జరిగితే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు వెళ్తారు. మన కుటుంబంలో ఏమైనా జరిగితే మన కుటుంబంలో కొత్తరా? కనీసం ఆ గేటు కూడా దాటనీరు అక్కడ ఉన్న సెక్యూరిటీ. మరి మనం ఎందుకు వెళ్ళాలి? సరే ఇదే పాయింట్ మీద నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఎప్పటికైనా కానీ ఆ 2 కుటుంబాలు ఒక్కటే, మనం మాత్రమే వేరు. ఎప్పటికైనా ఆ 2 కుటుంబాలు ఒక్కటే. ఇటు మెగా ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు, అటు అల్లు ఫ్యామిలీ కూడా అంటూ ఏమీ లేదు. ఈ 2 కుటుంబాలు కూడా ఒక్కటే.